వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రజాకార్ మూవీ ట్విన్స్ అనుకోవచ్చు. రోడ్డుకు పక్కనే ఉంటుంది అది బావి. అక్కడ ఇప్పుడు ఏం చేశారు, ఒక శిలాఫలకం లాంటిది పెట్టి అక్కడ ఎంతమంది చనిపోయారని పేరు రాసి అక్కడ ఒక శిలాఫలకం పెట్టారు. ఈ రజాకార్ మూవీ సో ఆర్ట్ డైరెక్టర్గా మీకంటూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇచ్చింది అంటున్నారు కదా. హ్యాబిట్స్లో ఆ తాజ్మహల్ హోటల్ రోడ్డు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ రజాకార్ పేరు చెప్తే భయపడిపోయాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రజాకార్ మూవీ, మరి ఆ మూవీ ఎమోషనల్గా మనకు ఎంత టచ్ అయిందో, మరి వాటి వెనకాల ఉన్న సెట్స్ కానీ, కెమెరా వర్క్ కానీ, డైరెక్షన్, స్టోరీ, ఇలా అన్ని రకాలుగా కలిస్తేనే మరి ఆ రోజుల్లో జరిగిన ఆ ఒక నిజం చెప్పాలంటే ఒక ఎమోషనల్ స్టోరీని మనకు టచ్ అయ్యేలా రియలిస్టిక్గా చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ రియలిస్టిక్గా చూపించిన వాళ్ళల్లో కూడా ద ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఎం తిరుపతి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంతకుముందు ప్రీవియస్గా అయితే బలగం మూవీ కానీ, ఆర్య, ఇలా బోల్డ్ అనే మూవీస్ అనేది కూడా ఆయన వర్క్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ప్రజెంట్ అయితే మరి ఆర్ట్ డైరెక్టర్గా కూడా టర్న్ అయ్యారు. మరి రజాకార్ మూవీ ఆ వర్క్స్ అనే దాని గురించి కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. తిరుమల ఎం తిరుపతి ఏంటి అసలు? వెంకటేశ్వర స్వామి అంటే వెంకటను కూడా యాడ్ చేసుకుంటే అయిపోయింది, మొత్తం మీ దగ్గరే ఉండేది. మా బ్రదర్కి ఇచ్చేసారు. బ్రదర్కి ఇచ్చేసారా? ఓకే ఓకే, సరే అన్న. ఏంటంటే తిరుమల ఎం తిరుపతి, సో మిమ్మల్ని ఇప్పుడు తిరుమల అని పిలవాలా, తిరుపతి అని పిలవాలా? తిరుమల అన్న. ఇంతకు రజాకార్ మూవీ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టోరీస్, అది కూడా ఎమోషనల్తో కూడుకున్నది ఒకే మూవీలో చూపించారు. సో ఆ రోజుల్లో జరిగిన ఆ సెట్ అంటే ఆ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో అందరి పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్టర్ది కూడా ఇంకా వెరీ క్రూషియల్ రోల్ ఉంటుంది. మీరు ఆ మూవీకి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో హౌ డు యు గాట్ ఏ ఆపర్చునిటీ ఏంటి? యాక్చువల్గా ఇది నాకు మీసాల రామారావు గారు అని ఒక అతను ఉన్నారు. ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా దీనికి వర్క్ చేశారు. సో యాక్చువల్గా అతను కాల్ చేసి ఒకరోజు అర్జెంట్గా మీరు ఆఫీస్కి రావాలి అని అంటే దేనికని అడిగితే అప్పుడు చెప్పారు, ఇలా మేము ఒక సినిమా చేస్తున్నాం, పేరు చెప్పలా, ఒక సినిమా చేస్తున్నాము, అప్పటికి ఇంకా పేరు కూడా డిసైడ్ అవ్వలేదు. సో నువ్వు ఒకసారి అర్జెంటుగా రావాలని అంటే సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యాట గారిని పరిచయం చేశారు. పరిచయం చేసిన వెంటనే అతను ఒకసారి చూశారు, అంటే డౌట్ అంటే చేస్తారా ఏంటి, పీరియాడిక్ కదా, నాకు తెలియదు పీరియాడిక్ అనేది, ఆయనే చెప్పలే ఇంకా. సో ఎనీవే ఒకసారి అయితే స్టోరీ చెప్పండి అని చెప్పి ఆయన లైన్ చెప్పి మిగతాది అంతా మన మహీధర్ గారు అని ఉండే కో డైరెక్టర్. సో అతనికి చెప్పించి స్టోరీ మొత్తం చెప్పమన్నారు. చెప్పమన్న తర్వాత సరే అని చెప్పేసి అతను రూమ్లో తీసుకెళ్ళి స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పిన తర్వాత ఒక్కసారిగా నాకు అసలు ఒక వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ అక్కడే వచ్చేసింది. అంటే 50% వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను చాలా అంటే ఒక ఉద్విగ్నత అంటారు కదా, దాంట్లోనే అయ్యాను. ఎందుకు అని అంటే ఇట్ ఈజ్ లైక్ నేను తెలంగాణ పర్సన్ అయ్యుండి నాకు అంత డీప్గా ఆ స్టోరీ తెలియదు. నాకు ఒక్కటే తెలిసి ఏంటంటే స్వాతంత్రం 1947 15th ఆగస్ట్కి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 1 year తర్వాత ఆఫ్టర్ 365 days ఏమో మనకు స్వాతంత్రం వచ్చిందని ఆ అంతవరకే తెలుసు నాకు. బట్ దాని వెనకాల ఎంత అంటే ఇంత ఉంది అని తెలుసు కానీ ఇంత డీటెయిల్గా తెలియదు. ఏదో కొంచెం వరకు తెలుసు, బైరన్పల్లి ఇంతమంది చనిపోయారు, అక్కడ ఇంతమంది చనిపోయారు. బట్ వెన్ కొంచెం విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా 100% నేనే చేయాలి. సో నాకు వచ్చిన అవకాశాన్ని 100% దీన్ని యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన మెటీరియల్ కూడా నేనైతేనే 100% చేయగలను. సెట్స్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ కావచ్చు, సబ్జెక్ట్ని అంటే న్యాయం చేయడానికి నేను అనుకున్నాను. నాకున్న సబ్జెక్టుకి అంటే నేను చదువుకున్న చదువుకి ఒకవేళ ఇది చేస్తే సో ఇది నేను ఒక రకంగా ట్రిబ్యూట్ చేసినట్టు తెలంగాణకి, అంటే ఒక పర్పస్ కోసం చేస్తాను కాబట్టి. సో నా చదువుకి ఇది 100% నేను యాప్ట్ అని నాకు అనిపించింది. సో నేను ఒప్పుకున్నాను. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్, దానికి తెలిసే ఉంటుంది. సో అతనికి నేను చాలా చాలా థ్యాంక్స్ అంటే రుణపడే ఉంటాను. ఎందుకనంటే
ఇలాంటి ఒక ఎమోషన్ ఉన్నటువంటి, ఇలాంటి ఒక డెప్త్ ఉన్నటువంటిది, ఇలాంటి ఒక మరుగున పడిపోయినటువంటి ఒక క్యారెక్టర్ని, అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చి అతను ఒక సినిమాగా చేయాలనుకోవడమే గొప్ప సంకల్పం. రైట్. దానికి మళ్ళీ యాట గారి ఒక దర్శకత్వ ప్రతిభ కావచ్చు, లేదా అతను రీసెర్చ్ చేసి సో ఇది సెల్యులాయిడ్ మీకు తేవాలి అని అనుకున్నప్పుడు, దాన్ని నన్ను ఎన్నుకున్నప్పుడు నేను చాలా ఆనందంగా అంటే హ్యాపీగా ఎంటర్ అయ్యాను. బట్ లోపల ఎక్కడో ఉంది, అమ్మో ఎక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటే మా డిఓపి గారు అంటుండేవారు ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఈ సినిమాకి అని. సో అలా అప్పుడే అనిపించింది. తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము, కొంత రీసెర్చ్ వర్క్ అవి చేసి అట్లా ఫస్ట్ అవకాశం అక్కడి నుంచి వచ్చింది. ఓకే, నైస్ అన్న. అంటే ఇందులో డిఫరెంట్ సెట్ ఆఫ్ సీక్వెన్సెస్ అనేది కూడా ఉన్నాయి. ఈ సీక్వెన్స్లలో మీకు బాగా ట్రిక్కీ అనిపించింది, ఆ వరల్డ్ని క్రియేట్ చేయడానికి మీరు బాగా కష్టపడింది ఏ సీక్వెన్స్ అనుకోవచ్చు? ఒక రకంగా అంటే ఈ సీక్వెన్స్లో కష్టము అది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇష్టంగా చేసాం. సో వీ నెవర్ థాట్ దట్ అంటే ఇది కష్టమైన పని, లేకపోతే దీనికి ఇంత కష్టపడాలి అట్లా కాదు. ప్రతిదీ ఇష్టంతో చేసాం. అంటే ఛాలెంజెస్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, మనకి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ మేము అనుకున్నది ఏంటి అని అంటే ఇది 100% మనం చేయాలి అంతే, ఎట్టి పరిస్థితిలో చేయాలి. అది ఇంకా కష్టం కాదు, కష్టం ఇష్టంగా తీసుకొని చేసినాయే. ఇప్పుడు దాంట్లో అట్లా కష్టంగా అనిపించింది ఏం లేదు కానీ, బట్ కొంత బడ్జెట్ దానికి దీనికి లోబడి చేసినవి కొన్ని ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఛాలెంజెస్. సరే, ఛాలెంజెస్ అనిపించిన సీక్వెన్స్? ఛాలెంజెస్ అంటే చాలా ఉన్నాయి సార్, అన్ని ఛాలెంజెసే కదా, ఒకదానికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు మీరు గుండ్రాంపల్లి చూసారు, వెరీ ఛాలెంజింగ్. ఎందుకనంటే ఆ ఎన్విరాన్మెంట్, నేను ఆల్రెడీ గుండ్రాంపల్లికి వెళ్ళాము, నేను 3-4 సార్లు వెళ్ళాను. అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు వెళ్ళి చూస్తే బిల్డింగ్స్, ఒక పక్కన ఏంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసింది, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే జస్ట్ ఇప్పుడు మీరు చూసిన ఆ ఎన్విరాన్మెంట్ రోడ్డుకు పక్కనే ఉంటుంది అది బావి. అక్కడ ఇప్పుడు ఏం చేశారు, ఒక శిలాఫలకం లాంటిది పెట్టి అక్కడ ఎంతమంది చనిపోయారని పేరు రాసి అక్కడ ఒక శిలాఫలకం పెట్టారు. దాని ఎదురుగా మసీద్ ఇప్పటికే ఉంది, కానీ పెద్ద రోడ్ వచ్చేసింది, పక్కన బిల్డింగ్స్ వచ్చినాయి, హోటల్స్ అవి ఇవి, అసలు అప్పుడు ఎన్విరాన్మెంట్ లేదు. సో మళ్ళీ అప్పుడు ఏం చేసాము, కొంతమందిని అక్కడున్న పెద్దలని వాళ్ళని వీళ్ళని కలిసి ఇక్కడికి ఎలా ఉండేది, ఈ ఊరు ఎలా ఉంది అని చెప్పేసి అక్కడ నిలబడి కొన్ని డ్రాయింగ్స్ చేసుకొని, దాన్ని మాత్రం మసీదుని మాత్రం ఏం మార్చాలి, అలాగే ఉంది. జస్ట్ కాంపౌండ్ ఒకటి ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు అంతే. సరే అని చెప్పేసి ఆ లోపల పోలేదు, బట్ బయట నుంచి చూసాము. తర్వాత ఎలాగో మనకు రోడ్ ఉంది కాబట్టి ఆ పై నుంచి చూసాము అట్లాంటివి. సో ఆ గుండ్రాంపల్లి కావచ్చు, ఈవెన్ బైరాన్పల్లి కొంచెం ఛాలెంజింగ్. ఎందుకనంటే ఇప్పుడు మనకు ఆనవాళ్ళు ఏమున్నాయంటే అది కూలిపోయిన బురుజు మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. బట్ డైరెక్టర్ గారికి కూలిపోయింది అంతవరకే, మాకు కూడా ఐడియా ఉంది అంతవరకే. బట్ దాని మీద రీసెర్చ్ చేసి ఇది ఇలా ఉండేది కాదనుకుంటా, దీనికి ఇంకేదో ఉంటుంది అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమందిని, అంటే 90+ ఇయర్స్ ఉన్న కొంతమంది అప్పుడు ఉండి ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు, అంటే ఆ ఉద్యమాన్ని చూసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో కొంతమందితో మీట్ అయ్యి, కొంతమందితో మన ఇంటరాక్షన్ చేసి, వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ ఇంటరాక్షన్ చేసిన తర్వాత వాళ్ళతో తెలుసుకొని డ్రాయింగ్ చేసి వాళ్ళకి చూపించి, అంటే అతను చెప్పాడు చెత్త ఉండేది, దాంట్లో ఒక వెపన్ ఉండేది, మందుగుండు సామాగ్రి అంతా తయారు చేసాం, చాలా చేసాం, ఆ షూట్లో కూడా ఉండే కానీ బట్ లేదు, మీకు ఇప్పుడు సినిమాలో తయారు చేయడం ఇదంతా లేదు, కట్ అయిపోయింది. సో అట్లా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని తర్వాత మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు మారిపోయింది ఎన్విరాన్మెంట్. అంటే హౌసెస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, కాంపౌండ్ వాల్స్ తోటి, న్యూ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఆఫ్టర్ అంటే 60-70 ఇయర్స్, మోర్ దెన్ 70 ఇయర్స్ బ్యాక్ కాబట్టి, సో అక్కడ కొన్ని పాత ఇండ్లు ఉన్నాయి, వాటిని రిఫరెన్స్గా తీసుకొని తర్వాత అక్కడున్న కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న ఫొటోస్ కానీ, అక్కడున్న పాత ఇళ్ళని కానీ అవన్నిటిని రీసెర్చ్ చేసి, తర్వాత వాళ్ళ పిల్లల్ని, లేకపోతే వాళ్ళ ఇప్పుడు మీరు చూసిన ఆయన పేరు
సింహ గారు చేశారు కదా, బాబీ సింహ గారు బాబీ సింహ గారు చేశారు కదా, వాళ్ళ ఒరిజినల్ హౌసెస్ అవి ఉన్నాయి అక్కడ ఆ క్యారెక్టర్ సంబంధించి. సో అక్కడ వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కలిసి వాళ్ళ మనవల్ని కలిసి, సో అప్పటి ఉన్న ఫొటోస్ కొన్ని సేకరించి వాళ్ళ ఓన్ హౌస్, పడిపోయిన హౌస్ ఇప్పటికి అట్లే ఉంది, అవి కూడా చూసి మళ్ళీ డ్రాయింగ్ చేసి ఒక అనుకొని ఒక మనకు సీక్వెన్స్కి సంబంధించిన ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని అలా చేయడం జరిగింది. ఇంకొక టాస్క్ ఏంటంటే చార్మినార్ స్ట్రీట్. ఇప్పుడు చార్మినార్ స్ట్రీట్కి వెళ్ళి మనం షూట్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాకు మన డిఓపి గారు రమేష్ గారితో మాట్లాడేటప్పుడు కూడా చెప్పారనమాట, యూజువల్గా లాస్ట్లో కర్వాత్ జరిగే టైంలో కూడా కవాత్ జరిగే టైంలో కూడా చూపించే టైంలో కూడా అంటే చాలా ఛాలెంజెస్ అనేది కూడా ఫేస్ చేసాము. అక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి 70 years బ్యాక్ చార్మినార్ ఎలా ఉంది అనేది కొన్ని రిఫరెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ 100% మనకు కావాల్సిన రిఫరెన్స్లు అందులో లేవు. మళ్ళీ మేము సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి తర్వాత కొంత ఓల్డ్ బుక్స్లో రీసెర్చ్ చేసి తెలుసుకొని, ఓకే ఈ ఏరియాలో ఓన్లీ షాప్స్ ఉండేవి. తర్వాత చార్మినార్, తర్వాత మక్కా మసీద్ కూడా మనం కొంత చిన్న పార్ట్ వేసాం, ఒక 20% 30% ఎంతో వేసాం. దాన్ని ఎన్హాన్స్ చేసి మన వాళ్ళు విఎఫ్ఎక్స్ రాఘవ్ వీళ్ళంతా ఎన్హాన్స్ చేశారు. చార్మినార్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న చార్మినారే, ఎక్కడ అంటే మనకు వేరే సినిమా కోసం బిల్డ్ చేసింది. దాంట్లో ఏంటంటే అంత పడిపోయిన దాన్ని మళ్ళీ మేము కొంచెం రినోవేషన్ చేసుకొని రినోవేట్ చేసి దానికి మళ్ళీ ఒక 300 feet రోడ్ వేసి, రోడ్ అంటే మీన్స్ అప్పుడు సిమెంట్ రోడ్స్ ఉండేవి, డంగ్ సిమెంట్ అది. సో ఆ ఫీల్ వచ్చేలాగా తీసుకొని అక్కడ ఉన్న షాప్స్ని మళ్ళీ అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేసి, ఆ షాప్స్ ఇప్పుడు ఉన్న షాప్స్ అప్పుడు కూడా ఉన్నాయి, కాకపోతే ఎక్స్టెన్షన్స్ ఆ పైన ఉన్న ఎక్స్టెన్షన్స్ లేవు, ఇప్పుడు వచ్చిన షాపింగ్ లేదు. పైన ఉన్న షాపింగ్స్ కానీ కింద జ్యువెలర్స్ అట్లాంటి కొత్తగా వచ్చిన షాప్స్ లేవు, పాత షాప్స్ ఉన్నవి. అంటే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ స్ట్రక్చర్ని బట్టి అర్థమైపోతుంది ఇది ఓల్డా న్యూ అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ స్ట్రక్చర్ని మాత్రం డ్రాయింగ్ చేసుకొని అక్కడ నుంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ రిఫరెన్స్ తీసుకొని, తర్వాత ఓల్డ్ మళ్ళీ ఈ మోజన్జాహి మార్కెట్ అట్లాంటి ప్లేస్లు కూడా వెళ్ళి చూసి ఆర్కిటెక్చర్ అవన్నీ ఎక్కడ మిస్ అవ్వకుండా, ఈవెన్ మీకు నిజాం అతని క్యారెక్టర్కి సంబంధించిన హౌసెస్ కూడా చాలా తిరిగామండి. అసలు మీకు రాజస్థాన్ ఏంటి, రాజస్థాన్లో ఉన్న ప్రతి ప్యాలెస్ చూసాం, కానీ మన ఆర్కిటెక్చర్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ వేరు, హిందూ ఆర్కిటెక్చర్ వేరు. మనం ఇప్పుడు రాజస్థాన్కి వెళ్తే మనకంతా హిందూ ఆర్కిటెక్చర్తో ఉంటుంది కంప్లీట్గా. అదేంటంటే రాజ్పుట్స్ వీళ్ళ స్ట్రక్చర్తో ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ అనేది ఎక్కడ అవ్వదు, ఆ కోర్సు వీళ్ళంతా ఉంటారు. సో ఆ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. హిందూ ఆర్కిటెక్చర్ కొంతలో కొంత మన దగ్గరే కొద్దిగా ఇస్లామిక్ హిందూ మిక్స్ అయి ఉంటుంది. సో అట్లా ఏంటంటే అది సెట్ అవ్వక చాలా తిరిగి లాస్ట్కి మైసూర్లో తీసుకోవడం జరిగింది. అది కొంచెం పర్లేదు, అంటే మరి ఎబ్బట్టుగా లేకుండా మ్యాచ్ అయింది. మొత్తం మీద అయితే చాలా పెద్ద రీసెర్చ్ అనేది కూడా అందరూ చేశారు. అంటే అందులో మీకు ఏ ఎన్విరాన్మెంట్ మేము డైరెక్ట్గా తీసుకోలేదు సార్, ఏది కూడా డైరెక్ట్గా వెళ్ళి షూట్ చేసిన ఏవి లేవు. ఓకే, ప్రతిదీ కూడా రీక్రియేట్ చేసినవి మొత్తం రీక్రియేట్ చేసినవే. ఓకే, ఈవెన్ మీకు బురుజుని మేము ఆల్మోస్ట్ ఒక 40 days ఏమో చేసాము. అది కంప్లీట్ రిప్లికా చేసాం. యాక్చువల్గా మాకు తెలిసిన బురుజు ఇప్పుడు పడిపోయిన బురుజు కదా, దానిపైన ఏం చేసామనంటే అక్కడున్న రీసెర్చ్ ద్వారా తెలుసుకుని మనకు ఆ పైన ఏముండే, దాంట్లో ఏమేమి చేసేవాళ్ళు, యాక్టివిటీస్ ఏం జరిగేవి, లోపలికి వెళ్ళాలి అంటేనే చాలా కష్టం. అంత ఇప్పుడు ఆ బురుజు అనేది అంత ఈజీ కాదు, దాంట్లోకి ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఉండదు ఆ టైంలో. సో అందులో సొరంగం ఉంటుంది, అందులో సెక్యూరిటీ ఉంటారు, తర్వాత చాలా సెక్యూర్డ్ ప్లేస్ అది. సో అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు, వాళ్ళ మనుషులు మాత్రమే వెళ్ళేలాగా ఉంటుంది. సో అవన్నీ రీసెర్చ్ చేసాము. ఎక్కడ ఉండేది అంటే ఇప్పుడు సపోజ్ శత్రువులు వచ్చారనుకోండి, ఒక సొరంగం ఉంటుంది అందులో, అవన్నీ షార్ట్ చేసాం, కానీ పిక్చర్ నిడివిలో వెళ్ళిపోయినాయి. ఒక సొరంగంలా ఉంటుంది, ఒక మనిషి మాత్రమే పట్టేంత సొరంగం ఉంటుంది అక్కడ. ఎప్పుడు ఒకతను వెపన్ పట్టుకొని ఉంటాడు. ఓకే,
అతని పర్సన్ వచ్చినప్పుడు అతనికి సిగ్నల్స్ ఉంటాయి, అతను అక్కడతో ఆపేస్తారు. ఎవరన్నా శత్రువులు వచ్చినప్పుడు కొడితే కాళ్ళు అంటే ఎగిరిపోయే షాట్స్ ఉన్నాయి. శత్రువులు దాని మీదకి వచ్చినా లేకపోతే అది వెళ్ళడానికి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్స్ చాలా ఉండేవి, అంటే సెక్యూరిటీ పర్పస్గా బాగుండేది. అలాంటివి కూడా మేము రీసెర్చ్ చేసి అసలు ఎలా ఉంది దాంట్లో పడుకొని ఫోటోలు దిగినవి ఉన్నాయి, ఇంటర్వ్యూ చేసినవి ఉన్నాయి. సో చాలా అంటే రియల్గా చెప్తున్నానండి, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, అంటే లైఫ్ టైం లెర్నింగ్. అంటే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సార్ ఈ రజాకార్ మూవీ సో ఆర్ట్ డైరెక్టర్గా మీకంటూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇచ్చింది అంటున్నారు కదా. సో రిలీజ్ అయిన తర్వాత పీపుల్ నుంచి రిసిపియంట్ అనేది ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అది ఇది కౌంట్లెస్ జాయ్ అనే ఒకటి ఏదో వర్డ్ ఉంటుంది, ఇమ్మెన్స్ ప్లెజర్ అంటారు చూసారా. అది తెలియని ఒక అంటే యాక్చువల్గా చాలా మంది చూడలేదు ఇంకా దాన్ని. ఇప్పుడు ఆహా ఓటీటీలో వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అందుబాటులో ఉంది. సో డెఫినెట్గా మీకు అంటే 70 mm ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, అంటే అంత బాగా ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ బట్ డెఫినెట్గా యూ విల్ ఫీల్ ద పెయిన్. ఓకే. అది రియల్గా ఏంటంటే నాకైతే కొన్ని వందల కాల్స్, కొన్ని వేల కాల్స్ అటెంప్ట్ చేశాను. అంటే ఆ ఎన్విరాన్మెంట్ని బాగా చూపించారని చాలామంది డైరెక్టర్స్ కూడా చేశారు నాకు. ఓకే. దాని తర్వాత నాకు దేవకట్ట గారిది వెబ్ సిరీస్ చేశాను నేను, మాయసభ అని. అది కూడా పీరియాడిక్. అంటే సార్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా. అంటే ఇది ఈ మూవీ ఇప్పుడు బలగంతో పాటు ఆల్టర్నేటివ్గా నడిచిందా లేకపోతే ఎలా? లేదు, బలగం అప్పటికే 1 year అయిపోయినట్టుంది. బలగం 1 year కంప్లీట్ అయిపోయింది. 1 year కంప్లీట్ అయిపోయినాక 1 year తర్వాత ఇది వచ్చింది. 1 year కూడా కాలేదు అనుకుంటా, 6 months or something. సో ఏంటంటే మీరు రజాకార్తో హిట్ కొట్టారు, దెన్ దాని తర్వాత వచ్చిన బలగంతో మంచి హిట్ కొట్టారు. సో 2 డిఫరెంట్ మూవీస్, అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ సంబంధించి. దాని మధ్యలో యాత్ర అని ఒకటి చేశాను, పరంపర వెబ్ సిరీస్ కూడా చేశాను. యాత్ర 2 అనే సినిమాకి కొంత పార్ట్ నేను చేశాను. అంటే అది యాత్ర చేశారు, యాత్ర 2కి కొంచెం పార్ట్ చేశారు. యాత్ర కాదు, యాత్ర 2కే కొంత పార్ట్ నేను చేశాను. ఓకే. కొంత పార్ట్ యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా కొంత పార్ట్ చేశాను. పరంపర వెబ్ సిరీస్ మొత్తం నేనే చేశాను, Season 1, Season 2. నవీన్ చంద్ర గారు, జగపతి బాబు గారు అందరూ ఉంటారు. అది నేనే చేశాను, Season 1, 2. బలగంకి నేను ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. కానీ మీ ఫిల్మోగ్రఫీలో బాగా చెప్పుకోవాలి అని అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది రజాకారే అనుకుంటున్నా తెలిసి. అంటే యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా నేను ఫీల్ అయింది ఏంటంటే రజాకార్ సినిమా చేసిన తర్వాత ఇంకా నేను సినిమా చేయకపోయినా పర్లేదు. అయ్యా ఎస్, ఎందుకనంటే దట్ మచ్ అంటే ఇమ్మెన్స్ జాయ్, ప్లెజర్, అది ఏమంటారో నాకు తెలియదు. బట్ అంటే చరిత్రని ఎక్కడో మరుగున పడిపోయిన చరిత్రని తీసుకొచ్చి ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి వాళ్ళ హౌసెస్, సోషల్ ఆస్పెక్ట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఆబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంట్ కావచ్చు, కలర్స్ కావచ్చు. అంటే నాకేమనిపించింది అని అంటే అదే చెప్తున్నాను కదా, ఇంకా అంటే ఇంతకంటే చరిత్రను చెప్పే గొప్ప సినిమా రాకపోతే, అంటే ఉన్నాయి చరిత్రలు. ఇప్పుడు మనం తీసుకుంటే లగాన్ ఉంది, అంటే కానీ బాహుబలి లాంటివి, కానీ అవన్నీ ఫిక్షనల్ స్టోరీస్. బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిక్షన్, ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. అది చాలా తక్కువ మందికి వస్తుంది సార్. అవకాశం ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో, సో దానికి మీరు సమాధానం అనేది కూడా చూడండి. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ సీక్వెన్స్తో తీసుకున్న సినిమా ఇదైతే అన్ని కలగలిపి చేశారు. అయితే టోటల్గా ఓవరాల్గా రన్ టైం అనేది ఎంత వచ్చింది ఈ మూవీకి? రన్ టైమ్ 4.30 minutes. ఏంటి సార్ 4.5 hours సినిమా ఇప్పుడు అంటే ఫైనల్గా మనం చూపించిందా మీరు అనేది? లేదు, అంటే ఇప్పుడు నార్మల్గా థియేటర్లో చూసింది అయితే 2.5 hours. ఎస్, దట్స్ వాట్. సో 2.5 hours కదా మీకు వచ్చి 2.33 అనుకుంటా. సో ఇది ఆల్మోస్ట్ 4.30 minutes వచ్చింది ఫుటేజ్. అది చెప్తున్నాను కదా, చాలా ఎపిసోడ్స్ మనం ఇమడక తీసేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ 233 minutes కదా. సో దట్ దేర్ ఆర్ సో మెనీ సీక్వెన్సెస్, బ్యూటిఫుల్, అంటే ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అంటే
ఇప్పుడు మీరు అంటే మనము కథని 2 భాగాలుగా చెప్పుంటే మీరు అన్నట్టుగా ఆ ఎమోషన్స్ తర్వాత మీరు ఏవైతే ఇప్పుడు అడిగినాయి అవన్నీ కూడా వచ్చేవి, ఇంకా ఎన్హాన్స్ అయ్యేది, ఇంకా బాగుంటుంది. ఎన్హాన్స్ అయ్యేది, సబ్జెక్ట్ ఇంకా కొంచెం డీప్గా అర్థమయ్యేది. ఇప్పుడు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే అనే టైప్లో అనిపిస్తుంటుంది. సార్ కట్టే కొట్టే తెచ్చి పెట్టే అని మీరు థియేటర్లో పెట్టేటప్పటికే ఎంతమంది ఏడ్చారో తెలుసా సార్. నేను లైవ్లో చూశాను. నేను మా అమ్మతో వెళ్ళినప్పుడు కూడా షీ వాల్స్ ఆల్సో క్రయింగ్. అరే ఇంత ఇలా ఉండిందా ఇలా అని చెప్పేసి. అంటే చాలామంది తెలంగాణలో పుట్టిన వాళ్ళకే ఆ హిస్టరీ అనేది కూడా తెలియదు, కానీ మరుగున పడిపోయిన ఒక నిజాలను బయటకు పెట్టి అది చెప్తూ ఉంటే అమ్మ నిజంగా మనం అదృష్టవంతులం, ఇప్పుడు పుట్టాం కాబట్టి అదే ఆ రోజుల్లో నింటే ఎలా ఉండేదా అని వాళ్ళు ఎంతోమంది అన్నారు. మీరు చెప్తుంటే మా అమ్మమ్మ మాటలు నాకు గుర్తొచ్చేవి. ఏంటంటే మా మమ్మీకి తెలియదేమో కానీ మా అమ్మమ్మకు తెలుసు రజాకారులు ఇలా వచ్చి అకృత్యాలు చేసేవి, ఊళ్ళ మీద పడి ధాన్యం ఎత్తుకుపోవడం లేదా ఏది ఉంటే అది బంగారం కానీ ఇలాంటి అంటే కప్పం కట్టలేదనో లేకపోతే ఇట్లాంటివి చేసిన ఈ సందర్భాలు మా అమ్మమ్మ చెప్తుండేది. లీలగా నేను చదువుతున్నప్పుడు వీళ్ళు చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నా నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అవి ఎక్కడో చిన్న గుంగురులాగా వినబడేవి అనమాట. అంటే మనం ఏదన్నా వినకపోతే చెప్పినప్పుడు భయపెడతారు కదా, రజాకారులు వస్తారు పట్టుకోపోతారు. సో అట్లాంటి అంటే ఆ ఎమోషన్ అనేది నేను ఒక చోట చూశాను సార్. ఎక్కడ అంటే కోటిలో 97 years old పర్సన్, అతన్ని కలిశాను నేను, ఇంటర్వ్యూ చేశాను అతను. ఓకే, మన దగ్గర ఉన్నది ఫుటేజ్. అది జస్ట్ దేనికోసం చేసామనంటే నిజాంని ఇక ఇదంతా మన వల్ల కావట్లేదు, మనల్ని చాలా అకృత్యాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక 3 నిజాం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. బాంబ్ బ్లాస్ట్. ఎస్, అందులో నారాయణ పవార్, గండయ్య, ఇంకొక అతని పేరు ఏదో ఉంది. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్నప్పుడు అతన్ని ఎలాగైనా మనం 3 వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక 3 బాంబులు రెడీ చేసుకుంటారు, 3 రివాల్వర్స్ పెట్టుకొని ఒక చోట మాట్లాడుకుంటారు. మీకు సినిమాలో అవును. సో అది చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు, నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ నేను ఇక్కడ అంటాను. హ్యాబిట్స్లో ఆ తాజ్మహల్ హోటల్ రోడ్ ఉంది, అక్కడ మేము మా హాస్టల్ ఉండేది, నేను అక్కడనే ఉండేవాడిని. కొంచెం ముందుకెళ్ళి రైట్ చూస్తే మనకు అక్కడ నిజాం హౌస్ ఉంటుంది. ఆ సెయింట్ జార్జ్ స్కూల్ దగ్గర నుంచి రైట్కి వచ్చి ఆ మూల మీద ఒకడు ఉంటాడు, అక్కడ స్టార్టింగ్లో ఒక అతను ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటారు, 3 ఉంటారు. అదే మీకు సినిమాలో చూపించాం మేము. సో ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా రీసెర్చ్గా చేసి 100%. నేను సెయింట్ జార్జ్ స్కూల్కి వెళ్ళి సెయింట్ జార్జ్ స్కూల్లో ప్రిన్సిపాల్తో మీట్ అయ్యి నాకు ఇంత ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఫలానా ఫొటోస్ కావాలి, లేదా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది, సో అవన్నీ తీసుకునేది. చాలా అంటే చాలా టఫెస్ట్. ఏందనంటే అంత తొందరగా మనకి ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకు వచ్చారో ఏంటో దేనికి అది ఇదని. సో ఇంకా రకరకాల రిక్వెస్ట్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి. అయితే మీకు ఇంకొక పర్సన్ గురించి చెప్పాను కదా, ఆ భయం గురించి చెప్పినప్పుడు, సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం, ఆయన పడుకొని ఉన్నాడు. మీరు లిటరల్గా మీరు నమ్మరండి, మేము ఎవరు మీరు అది అని వాళ్ళ అబ్బాయి అంటే ఫస్ట్ టైం మేము ఫోన్ చేసి వెళ్ళాము. సో ఏం చేయాలనుకుంటున్నారు ఇది అంటే మేము జస్ట్ హాల్లో కూర్చొని రజాకార్ ఇలా ఒక దాని గురించి సంబంధించిన అనగానే ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాము అనగానే అతను ఉలిక్కి పడ్డాడండి. మంచంలో పడుకున్నట్టు 97 years పర్సన్ ఒక్కసారి ఉలిక్కిపడి అప్పుడు ఇలా ఇట్లా చైర్ ఉంటుంది కదా, దాంట్లో పడుకున్నవాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేసాడు అతను రజాకార్ అని. అంటే అంత వెన్నులో చలి పుట్టే అంటే మనిషి అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ రజాకార్ పేరు చెప్తేనే భయపడిపోయాడు. ఓకే, అంటే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి ఏంటి ఏదైనా అడిగితే అప్పుడు మేము చెప్పాము, ఇలా మేము ఒక చిన్న డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాం, సో మీ హెల్ప్ కావాలి, అప్పుడు ఎలా ఉండే ఆ పరిస్థితులు ఏంటి కొంచెం చేయండి అదేనంటే. అతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, అంటే పోరాడినందుకు, సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు. అట్లా అతను ఇంకా బతికే ఉన్నాడు. మేము లాస్ట్ టైం వెళ్ళి కలిసాం లాస్ట్ ఇయర్. సో
అంటే అంత భయం అనేది వాళ్ళు క్రియేట్ చేసిన సందర్భాలు మేము చూసాము. అంటే వాళ్ళ కళ్ళల్లో చూసాము, వాళ్ళ పిల్లల మాటల్లో విన్నాము, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము చాలా. ఈవెన్ మా అమ్మమ్మ కూడా చెప్తాను, మీరు చెప్తే నాకు అదే గుర్తొచ్చింది. కానీ ఈ మూవీ అనేది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇచ్చింది. సో ఒక ఆర్ట్ డైరెక్టర్గా కూడా మిమ్మల్ని ఒక మెట్ అనేది కూడా ఎక్కించింది. డెఫినెట్గా. అంటే అది ఎక్కించిన అంటే ఎలా అంటారంటే, ఇప్పుడు ఎవరు మీరు అన్నారు కదా, మీకు ఎవరన్నా ఇలా వచ్చినాయి ఆ ప్రశంసలు అంటే చాలా వచ్చినాయి. యాక్చువల్గా నా సబ్జెక్ట్ ఏంటి అని అంటే, నేను మాస్టర్స్ చేశాను ఫైన్ ఆర్ట్స్లో. ఫైన్ ఆర్ట్స్, ఓకే. ఐఎమ్ ఏ పెయింటర్ బేసికల్లీ. సో నాకున్న ప్రతిభ లేదా రీసెర్చ్, నేను మాస్టర్స్లో రీసెర్చ్ చేస్తుంటారు. సో రీసెర్చ్ చేసిన తర్వాతనే మీకు మాస్టర్స్ డిగ్రీ ఇస్తారు. సో ఇక్కడ నాకు ఇంకొక మాస్టర్ చేసే అవకాశం వచ్చింది ఈ సినిమాతో. అంటే ఈవెన్ మన రమేష్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఏమనిపించింది అంటే, సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మీలో అనిపించింది అంటే ఆయన మాతో షేర్ చేసుకుంది ఏంటంటే, ఏదన్నా కానీ మేము చెప్పాము అని అంటే దాన్ని రీసెర్చ్ చేసి వెంటనే ఆ విత్ డ్రాయింగ్స్తో సహా తిరుమల గారు వచ్చేయారండి. సో అది మేము విజువలైజ్ చేసుకోవడానికైనా కానీ ఇంకా మాకైతే ఇంకా బాగా అనిపించింది అని అన్నారు. అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, ప్రతిదానికి డైరెక్టర్ గారి దగ్గర నుంచి మాకు మంచి ఇన్పుట్ ఉండేది. తర్వాత ప్రొడ్యూసర్స్ నుంచి సపోర్ట్ ఉండేది. గూడూరు నారాయణ రెడ్డి గారు, ప్రణయ్ అన్న, అంజిరెడ్డి గారు, డైరెక్టర్ గారు, మహేందర్ గారు, వీళ్ళంతా అంటే మీన్స్ ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్ గారు ఒకటి చెప్పారు అని అంటే నాకు విజువల్ కనబడేది. ఓకే. సో నేను విజువల్ చూసేవాడిని. అతను చెప్పే విధానం అలా ఉంటుంది. మీకు సినిమా చూస్తే అదే మీరు ఫీల్ అయ్యారు, లేదా మీరు అంత ఎంజాయ్ అంటే మీన్స్ మీరు దాన్ని అందులోకి వెళ్ళారు, ఆ ఎరాలోకి వెళ్ళారు అని అంటే అతను అంత బాగా నరేట్ చేశారు, అంత బాగా నాకు చెప్పారు. సో నాకు ఆ విజువల్స్ కనబడుతుండేవి. నేను అతను చెప్తా ఉంటే నేను డ్రాయింగ్ చేసుకునేవాడిని. ఆ విజువల్స్ పడేవి అక్కడ. అది చూపించగానే అరే భలే ఉంది, ఒకసారి అటువైపు నుంచి చూపించండి, ఒకసారి ఇటువైపు నుంచి అంటే ఒకసారి టాప్ యాంగిల్ ఎలా ఉంటుంది, అట్లా చాలా డ్రాయింగ్స్ వేసాను. అంటే స్పాట్లో వేసినవి ఎక్కువ ఉంటాయి. స్పాట్లో వేయడానికి కూడా నాకు ఈ అంతకుముందు చేసిన ఈ రీసెర్చ్ ఫలితం కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు థీసిస్ చేసినట్టుగా రజాకార్ నేను ఒక థీసిస్ చేశాను అనుకోండి ఒక రకంగా. ఆల్మోస్ట్ నా దగ్గర చేసిన రీసెర్చ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. తర్వాత నేను చేసిన డ్రాయింగ్స్ కానీ, అక్కడికి వెళ్ళి చేసుకున్న డ్రాయింగ్స్, తర్వాత ఆన్ స్పాట్లో చేసిన డ్రాయింగ్స్, డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు చేసినాయి, మన డిఓపి గారు అడిగినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు మాకు రమేష్ గారికి ఏంటంటే చిన్నప్పటి యుద్ధం జరిగేది, ఆ బురుజు ఎక్కడ పెట్టాలి అని. బురుజు ఇటు పెడితే అక్కడనేమో ఆయనకు వేరే ఏదో కాంట్రాస్ట్ ఏదో ప్రాబ్లం ఉంది, లైట్ ప్రాబ్లం, అట్లా ఇటు పెడితే నాకేంటి అసలు మేజర్గా కనబడాల్సిన పార్ట్ కనబడతలేదు అనేది నా పాయింట్. విజువల్గా బాగుంటుంది, గ్రాండియర్గా ఉంటుంది. ఇటు దిక్కు వచ్చినప్పుడు కొంత హైడ్ అయిపోతున్నాయి, కొన్ని మిస్ అయిపోతున్నాం, కొంత క్యారెక్టర్ మిస్ అయిపోతుంది విలేజ్లో. సో లేదు రమేష్ నేను ఇక్కడనే పెడతానంటాను. రమేష్ గారు డార్లింగ్ లేదు డార్లింగ్ నాకు ఇటు కావాలి అన్నారు. అప్పటికి కొంత ఖర్చు భరించి మా ప్రొడ్యూసర్ గారు పెట్టించారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూస్తే మళ్ళీ ఆయనకు నచ్చలా. ఫైనల్గా నేను పెట్టిన ప్లేస్లోనే మళ్ళీ పెట్టాం. నేను ఫస్ట్ ఏదైతే డిసైడ్ చేశానో డ్రాయింగ్లో అదే ప్లేస్లో పెట్టించాం. అదే ఫైనల్ చేశారు మళ్ళీ. రమేష్ కూడా అప్పటికి ఫైనల్గా అతను కూడా అదే దానికే అగ్రి అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ ఎట్లా ఉండేదని అంటే డిస్కషన్ షేరింగ్స్ అన్నీ బాగుండేవి. మాకున్న టీం కూడా ఈగోస్ లేకుండా అందరూ అంటే అందరూ కూడా చాలా అంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీన్స్ ఇప్పుడు నేనేదో ఇది నేనేదో అది అనే ఆ ఫీలింగ్ అంటే ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది. మా డైరెక్టర్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల సో ప్రతి వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు సార్. ఇప్పుడు సీజీ వాళ్ళు కానీ వాళ్ళతో మీటింగ్ చేసినప్పుడు లేదు ఇక్కడ నాకు ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్ ఇస్తే మేము ఇంత ఎన్హాన్స్ చేస్తాం అంటే అంత కాదు, ఇంత ఇస్తే ఎలా ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ ఇస్తే మరి బడ్జెట్ పెరుగుతుంది, సో దాన్ని కట్ చేసి మేము ఇలా ఇస్తే మీకు ఏమైనా తగ్గుతుందా. సో ఈ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది, డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. అట్ ద సేమ్ టైం డైరెక్టర్కి ఎక్కడ
మనం తగ్గకుండా, అతని గ్రాండియర్ ఎక్కడ పోకుండా, అతని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న విజువల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా, డైరెక్టర్ డిఓపికి ఎక్కడ క్లాష్ అవ్వకుండా, లైట్స్ కానీ లేకపోతే హైట్స్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, మిడ్ లెవెల్ కానీ. సో ఇవన్నీ కూడా మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఒక ఎట్లా ఉండేదని అంటే, మేము లైక్ వి ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ పిక్నిక్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే అంత సరదాగా అంటే ఉండేది, కానీ ఈగోస్ ఏమి ఉండేవి కాదు. చాలా బాగుండేది కూడా, ఎందుకనంటే రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు ఇది. అందుకే కాబట్టి సో ఎంజాయ్డ్ అండ్ దాని తగ్గట్టు ఎఫర్ట్స్ అనేది కూడా అందరూ దగ్గర నుంచి కలెక్టివ్గా వచ్చింది. అందుకే అంటున్నాను సార్, మేము కష్టపడలేదు, చాలా ఇష్టంతో చాలా హ్యాపీగా చేసాము. అంటే చాలా చోట్ల ఏంటంటే షేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూసుకుంటాను సార్. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఏమేమి ప్రాజెక్ట్స్ రాబోతూ ఉన్నాయి ఏంటి? డెఫినెట్గా మంచిగా వస్తాయండి, 100%. ఐఎమ్ అష్యూర్ దట్. అలాగా అని చెప్పి నేను అది చేయను ఇది చేయను అని ఏం చెప్పట్లేదు, బట్ డెఫినెట్గా అది మనకు సంతృప్తినివ్వాలి. అట్లీస్ట్ అంటే మనీ అనేది వస్తుందండి. మనీ అనేది ఎక్కడ అంటే మనం నిజాయితీగా మన పని మనం చేసుకుంటే వెళ్ళేటప్పుడు కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తామేమో కానీ, బట్ ఫైనల్గా మనకి ఏదైతే రావాలో అది వస్తుంది. గుర్తింపు కావచ్చు, ఆత్మసంతృప్తి కావచ్చు. సో ఇప్పుడు ఇది చేసేటప్పుడు మనకు కొన్ని హర్డిల్స్ వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద థింగ్స్. ఇంకొకటి నేనేమనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగారు కదా, దేవకట్ట గారిది ఒకటి మైసభ అని, అది ఫినిష్ చేసాము రీసెంట్గా. మేబీ అది మార్చ్ ఏప్రిల్లో స్ట్రీమింగ్కి వస్తుంది. అది కూడా పీరియాడికల్, సోనీ లీవ్కి వస్తుంది. అది వెబ్ సిరీస్, అది పీరియాడికల్, అది కూడా పీరియాడికే. 1970s బ్యాక్డ్రాప్లో జరుగుతున్నటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఫిక్షనల్గా రాసుకున్న స్టోరీస్ అవి. డెఫినెట్గా 100% సాటిస్ఫై అయ్యేటువంటివి లేదా వైవిధ్యమైనటువంటివే చేస్తున్నాను కూడా. చేయాలి సార్, చేస్తాను డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రజాకర్ గురించి కానీ అండ్ మీ దగ్గర నుంచి వచ్చిన బోల్డ్ అనే మూవీస్ ఆర్ట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా మనం షేర్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.